అలియాస్ వాసుగి 1990 దశకంలో ఆమె పాత్ర లేకుండా తెలుగు సినిమాలు కామెడీ పాత్ర లేకుండా సినిమా లేదంటే నమ్మలేం. ఆ పాత్ర వెండితెర మీద కనిపిస్తేనే నవ్వులు పూసేవి. గతంలో ఎందరినో నవ్వించిన ఆమె పూట గడవడం కోసం భిక్షాటన చేసే దుస్థితిలో ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమలో ఎంతో మంది శ్రీమంతులు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ సాయం చేయకపోవడంతో ఏపీలోనైనా తనకు ఆదరణ దక్కుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తోంది ఈ నటి. ఆమె ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు శుక్రవారం చెన్నై నుంచి గుంటూరు వచ్చిన ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. నేను చాలా కష్టంలో ఉన్నాను. 3 సంవత్సరాలుగా చాలా కష్టం. షూటింగ్ లేదు, టీవీ సీరియల్ లేదు. తమిళనాడులో ఇది మా సొంత ఊరు కారైకుడి, పల్లెటూరుకు వచ్చేసాను. చాలా కష్టంలో ఉన్నాను. నేను 2 సార్లు విజయవాడ వచ్చాను. ముఖ్యమంత్రి కలవడం చాలా కష్టమైపోయింది. డిప్యూటీ సీఎం కూడా నేను కలవలేదు. దయచేసి నాకు నెలకి నెల పెన్షన్ వచ్చినట్టు నాకు ఆధార్ ఉంది, తమిళనాడు ఆధార్ ఉంది, అది పెట్టి నాకు ఏదైనా సహాయం చేయాలి. పిల్లలు లేదు, మొగుడు లేదు, ఎవరు లేరు, అనాథగా ఉంటున్నాను. తన అసలు పేరు కె వాసుగి అని 1987లో ఎన్ ఉయిర్ కన్నమ్మ సినిమా ద్వారా సినీ రంగంలో ప్రవేశించినట్లు పాకీజా చెప్పారు. తెలుగులో మొట్టమొదటిసారిగా మోహన్ బాబు అవకాశం ఇచ్చారని ఆమె చెప్పారు. అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా పేరుతో చేసిన పాత్ర మంచి పేరు తెచ్చిందని, ఆ తరువాత రౌడీ గారి పెళ్లాం, మామగారు, రౌడీ ఇన్స్పెక్టర్, చిట్టమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు, రౌడీ ఎమ్మెల్యే, అమ్మ రాజీనామా, సీతారత్నం గారి అబ్బాయి, అన్నమయ్య సహా చాలా సినిమాల్లో నటించినట్లు పాకీజా చెప్పారు. తనకు సినిమాల్లో అవకాశం ఇచ్చి అన్నం పెట్టింది తెలుగువారేనని, తన దయనీయ స్థితిని చూసి ఆదుకోవాలని పాకీజా వేడుకున్నారు. తనకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బతికినంత కాలం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ల పేరు చెప్పుకొని బతుకు వెళ్లదీస్తానంటూ ప్రాధేయపడ్డారు. ప్రస్తుతం దుర్భర స్థితిలో ఉన్న తనకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు, పవన్లకు విజ్ఞప్తి చేశారు.